ఒకవేళ మానుకునేటటువంటి ఆలోచనలో కనుక మనం ఉంటే మనము సరి చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. మానుకోకపోవడం అంటే లోకంలో ఉన్నటువంటి రేపటి దినాన్ని దేవుడి తీర్పులు ఎలా అంటే, లోకానుసారంగా ఒక ఉద్యోగానికి వెళ్తున్నావు, ఓ పనికి వెళ్తున్నావు, అది అంత శ్రద్ధగా అయితే వెళ్తున్నావు, నా పని దగ్గరికి వచ్చిన దానికి ఎందుకు సాకులు చెబుతున్నావు? నేను కూడా దేవుడు తీసి పడేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సంఘము క్షేమాభివృద్ధిలోకి వెళ్ళాలంటే సంఘస్థులు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే సమాజముగా కూడుకోవాలి. రైట్. ఇంకోటి రెండోది కనుక మనం చూడగలిగితే పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ముందు మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. మొదటి దశ 4వ అధ్యాయం 7వ వచనం, దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడగలిగితే, ఇప్పుడు సంఘములోనికి వచ్చిన మనం సమాజంగా కూడుకోవాలి. కూడుకున్న మనము మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఇప్పుడు సంఘంలోనికి మనం ఎందుకు వచ్చాము? ఎందుకు? పాపులుగా ఉండటానిక? పరిశుద్ధులుగా ఉండటానికి సంఘంలోనికి ఎందుకు వచ్చాం? అందుకే దేవుడు పిలిచాడంట, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు కాదు. పరిశుద్ధత, శుభ్రత కాదు, శుద్ధత. పరిశుద్ధత అది హృదయం. మనం పరిశుద్ధంగా ఉండాలన్నమాట. ఎందుకు మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి? ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే, పరిశుద్ధత లేకుండా ఎవడనో దేవుడిని చూడడు. 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం కనుక మనం చూడగలిగితే, సమాధానమును పరిశుద్ధతయు ఉండుటకు అందరితో సమాధానం. సంఘంలో ఎలా ఉండాలి? క్రైస్తవులు మనం క్రీస్తును మాదిరిగా చూపించవలసిన వారం. మనం ఎలా ఉండాలి అంటే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభుని చూడాలి. నువ్వు ప్రభుని చూడాలి. నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు పాపాలు ఎందుకు ఒప్పుకొని పరిశుద్ధులుగా మారి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత నీవు నీ యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఎవరో కాపాడలేదు. ఇప్పుడు ఎవరు దాన్ని ఇప్పుడు ఒక శత్రువు నుంచి కాపాడటానికి చాలా మంది ఉన్నారు. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ. వీళ్ళందరూ నీ భూమి మీద ఉన్నటువంటి శత్రువు నుంచి నిన్ను కాపాడగలరు. అంతేగాని నిన్ను ఒక పరిశుద్ధత నుంచి నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును కూడా, నేను దేవుని పేతురు పత్రికలో కూడా ఉంటుంది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండమని రాయబడి ఉన్నది. అంటే దేవుడు కోరుకునే ఒక క్వాలిఫికేషన్. ఒక జాబుకి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ అడుగుతారు అనమాట. ఒక జాబుకి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్, హైట్ అని, ఫిట్నెస్ అని, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఎంత చదివావు ఇవన్నీ అడుగుతూ ఉంటారు. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, మనం దేవునిలో ఉండటానికి, దేవుని చూడటానికి, సంఘంలోనికి వచ్చిన తర్వాత మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే పరిశుద్ధత. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6లో కూడా ఉంటుందిగా, మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములమై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో మనలను దేవుని ఎదుట మనం నిలబడాలి అంటే మనకు కావలసినటువంటి అర్హత ఏంటి? పరిశుద్ధత. ప్రభువా, నేను ప్రతి వారం మరి సంఘంగా కూడుకున్నాను, ప్రతి వారం ప్రార్థనకి వెళ్తున్నాను, కానీ మనలో ఏం లేదు? పరిశుద్ధత లేదు. పరిశుద్ధత లేకపోతే ఏముంది? ప్రభువు నువ్వు చూడలేవు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మరి ఈ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? దానికి కూడా మార్గం ఉన్నది. పరిశుద్ధత అంటే పాపం లేకుండా నువ్వు బ్రతకాలంటే 119వ కీర్తన 11వ వచనం, దానికి కూడా సమాధానం బైబిలే చెబుతుంది. నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి. నీవు కనుక ఆ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలంటే ఏం చేయాలి అన్నట్టు చెబుతుంది బైబిల్. 119వ కీర్తన 11, దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయమందు
నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే వాక్యము హృదయంలో ఉంటే మన పరిశుద్ధతను కాపాడుకోగలమా? కాపాడుకోగలం. వాక్యం మన హృదయంలో ఉందనుకో మనం తప్పు చేయలేమండి. ఇక మనం హృదయంలో వాక్యం ఉన్నా కానీ మనం తప్పు చేస్తున్నామంటే అది ఎక్కువగా బుద్ధిపూర్వకంగా పాపమేది. ఇక దానికి ఇక బలి లేదు. కాబట్టి దేవుని సంఘంలోకి వచ్చిన మనం ముందు సమాజంగా కూడుకోవాలి. 2, మన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవాలి. 3, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనం కనుక మనం చూడగలిగితే, ఇది చాలా జాగ్రత్తగా, మరి నేతి బీరకాయలో నెయ్యి ఎలాగైతే ఉండదో అంటే ఇంకా ఏయో చెబుతారు కొన్ని. అంటే ఆ నేతి బీరకాయ అనగానే అందులో నెయ్యి ఉండదు, బీరకాయ అంతే. అలాగే సంఘాల్లో కూడా ఇది ఉండదు, ప్రేమ ఉండదు. ప్రేమ స్వరూపి, క్రీస్తు ఉన్న పేరేంటి? ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమకు నిదర్శనమే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ, లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు, అందుకని క్రీస్తుని మన కోసం ప్రాణంగా పెట్టాడు. కాబట్టి మరి ఆయనను ధరించుకున్న మనము, ఆయన రక్తంలో కడగబడి సంఘములోనికి వచ్చినటువంటి మనము ఎలా ఉండాలో యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు. 13:34 మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందురని తెలుసుకున్నాను. ఓకేనా? అంటే మీరు ఏం చేయాలి? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రేమ సంఘంలో ఉండవలసింది ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏంటంటే, ఇది కొత్త ఆజ్ఞ. ఇది ఆజ్ఞగా ఇచ్చాను అన్నాడా? క్రొత్త ఆజ్ఞగా ఇచ్చుచున్నాను. ఆజ్ఞ సంఘాల్లో ఏముండాలి? ప్రేమ, సహోదరుల మధ్య ప్రేమ ఉండాలి. చూడండి, ఈ 2 వచనాల్లోనే చూడండి 4 సార్లు ప్రేమ గురించి చెప్పాడు. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెను. ప్రేమ, నీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే. నేను మిమ్మును ప్రేమించే కదా, మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందులోని తెలుసుకుందరు. మీరు దేవుని తెలుసుకోవాలి అంటే నేను నిన్ను ప్రేమించే కదా, నేను నిన్ను ప్రేమించాను. నువ్వేం చేయాలి? సహోదరుల్ని ప్రేమించు. సంఘంలో ఉన్న సహోదరులు ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు సంఘము క్షేమ అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే ఏమేమి ఉండాలా? 1, సమాజంగా కూడుకోవాలా. 2, పరిశుద్ధతను కాపాడుకోవాలా. 3, సంఘంలో ప్రేమ కలిగి ఉండాలా. ప్రేమ అదే యోహాను గారు ప్రేమ గురించి రాస్తూ చెబుతున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము, యోహాను గారు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడగలిగితే, యోహాను రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. ప్రేమ దేవుని మూలంగా పుట్టింది. దేవుడు ప్రేమ స్వరూపి. క్రీస్తు మనలను ప్రేమించి ప్రాణం పెట్టాడు కనుక మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం. ప్రేమ ఏమంటే ఈ ప్రేమ సంఘంలో ఉండాలి. ఈరోజు క్రైస్తవుల్లో ప్రేమ లేదు. ఒక సహోదరుని ప్రేమించుకోవడాలు లేవు. ద్వేషాలు పెరిగిపోతున్నాయి. ముందు మత శాంతస్తుల బాధ్యత, మేము దాడి చేస్తాము, వాళ్ళని ఎదుర్కొంటామని ముందు వీళ్ళే ఆత్మీయతలో నుంచి తొలగిపోతున్నారు చాలామంది. యూట్యూబ్ అసలుకి ఈ ఇంటర్నెట్ లేకుండా ఉంటే పోయింది అనిపిస్తుంది. ఒకసారి అసలుకి ఈ ఫోన్ టెక్నాలజీ లేకుండా ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఎవరికి వాళ్ళు చక్కగా బైబిల్ చదువుకొని ఎవరి సంఘాలను వాక్యాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇది వైరల్ అయిపోతున్నాయి. ఎవరికి వాళ్ళు గొప్ప, నీకంటే నేను గొప్ప అని ఈ యొక్క తత్వంతో ఆత్మీయతలో నుంచి తొలగిపోతున్నారు సమాజంలో చాలామంది. ప్రేమ కలిగి ఒకరినొకడు ప్రేమ, ఇది ఒక ఆజ్ఞ ఇచ్చాడండి దేవుడు. ప్రేమ లేదా నీకు? సహోదరుల మధ్య, అదే 19వ వచనం 20వ వచనం చదవమ్మా. 1 యోహాను
రాసిన పత్రిక, అదే మొదటి యోహాను రాసిన పత్రిక. అయితే ఆయనే మొదట మనలను ప్రేమించాను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. ప్రేమ, దేవుణ్ణి ఏమనే ప్రేమిస్తున్నా కానీ సహోదరుడు ప్రేమ ఉందా? సహోదరుని ప్రేమిస్తున్నారా? సహోదరుడికి వందనాలు చెబుతున్నారా? సహోదరుడి మీద ఎలాంటి ఏమంటే మనకి యాడ్లు ఉంటాయి, ఏదో సినిమాల్లో పొగ తాగితే ఈ యొక్క ఊపిరితిత్తులు మొత్తం పాడైపోతాయని నల్లగా మారిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మనలో ఒక సహోదరుడి పట్ల ద్వేషం కానీ, అసూయ కానీ, కోపం కానీ అవి ఉంటే అవన్నీ అలా నల్లగా పొగబారిపోతూ ఉండేది అనమాట. లెన్స్, ఈ ఊపిరితిత్తులు అంట, అది బయటకు కనబడవు. అది ఎంత ప్రమాదమో, అది ఎంత ప్రమాదమో. సహోదరుల పట్ల మనము ప్రేమ చూపకుండా, ప్రేమ ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు కాబట్టి దేవుడు, మనం ఏంటంటే సంఘము క్షేమంగా అభివృద్ధిలోకి మనం వెళ్ళాలి అంటే, సంఘం యొక్క క్షేమ అభివృద్ధిలో మనందరం పొందాలి అంటే మనలో ఉన్నటువంటి బలహీనతలను మనం ఏం చేసుకోవాలంటే బ్రతికొండగానే మనము సరి చేసుకునేటటువంటి వారిగా ఉండాలి, సరి చేసుకోవాలి. సత్యం తెలిసినటువంటి మనము సత్యానికి స్తంభాలుగా ఉండాలి. పని ఉంది, గోల్డ్ పని ఉంది. చాలామందిని తయారు చేయాలి, ఎగ్జామ్స్ రాపియాలి, పిల్లల చేత ఎగ్జామ్స్ రాపియాలి. మరి కాలేజీ నిలబడాలన్నా, మరి సంఘం, మరి సేవకులు చేస్తున్నటువంటి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికి తగ్గ ప్రతిఫలంగా మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి సంఘంగా. ఏదో ఒక్కడే బెంజమిన్ గారు చేసుకుంటాడు అనుకుంటే అది కుదరదు. ఆయనే చేసుకుంటాడు, ఆయనే రావాలి. ఎంత ప్రయాస ఏంటి ఆయనకి. అలాగే బుజ్జాన్న చేసుకుంటాడని కాదు, నాది నేను చేసుకుంటాడని కాదు. మనం ఈ సంఘం మనందరం ఒకటే, మనందరం ఒక శరీరంలో ఉన్నటువంటి వారు. మనందరము క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు చేత సంఘంలోనికి పంపబడినటువంటి వారు. మనందరం ఎలా ఉండాలంటే ప్రేమ, ఐక్యత లేకపోతే ఈ సంఘం ముందుకు వెళ్ళదు. ఒక క్రికెట్ మ్యాచ్ ఉందనుకోండి, ఒక 11 మంది ఉంటారు. ఆ 11 మంది ఐక్యంగా పనిచేస్తేనే ఆ యొక్క మ్యాచ్ని గెలవగలరు, ఆడగలరు సంపూర్ణంగా. లేదు, బౌలింగ్ ఒకటి వేసాడు అనుకో, క్యాచ్ లేచింది, ఒకటి దగ్గరికి వెళ్ళిపోయింది, అన్న దగ్గరికి వెళ్ళింది. అన్న దగ్గరికి వెళ్ళగలే చేతులు కట్టుకొని వస్తున్నాడు. అని ఏంది అబ్బాయి క్యాచ్ పడలేదు ఏంటంటే, ఆ బౌలింగ్ వేసేవాడికి నాకు పడతాను. బౌలింగ్ వేసేవాడికి నీకు పడకపోతే ఇప్పుడు ఎవరికి లాస్ వస్తుంది? దేశానికి లాస్ వస్తుంది. ఇప్పుడు ఆ క్యాచ్ పెడితే విజయవంతి దేశానికి మంచి పేరు వస్తుంది కదా. ఒకటి బాల్ కొట్టాడు, బాల్ వెళ్ళిపోయింది. నా స్ట్రైక్లో ఉండేవాడేమో నేను రన్నం జరగను అంటున్నాడు. నువ్వు కొడితే నేను తిరిగేదేంద్రా, నీకు నాకు పడదు అని. ఇప్పుడు ఎలా ఉంటే, ఇప్పుడు ఒక క్రికెట్ టీంలోనే ఎలా ఉంటే ఎలా ఆ యొక్క జట్టు ముందుకు సాగిద్దా? అభివృద్ధి చెందిందా జట్టు? చెందదు. అలాగే సంఘంలో కూడా ఒకరిని ఎడల ఒకరు ప్రేమ చూపుకుంటూ ఏమన్నా ఉన్నప్పుడు మనం సమాధాన పడేటటువంటి వారిగా ఉండాలి, క్షమించుకునేటటువంటి వారిగా ఉండాలి. తప్పు చేస్తే దాన్ని ఖండించి గద్దించేటటువంటి వారిగా ఒక పెద్దరికాన్ని మనం నిలుపుకుంటూ. ఇప్పుడు ఎవరన్నా బళ్ళో పిల్లోడు సరిగా ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన వాళ్ళు, ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పిల్లల్ని గద్దిస్తారు, అవసరమైతే కొడతారు కూడా. ఏంటది? బాధ్యత. అర్థమవుతుంది నా మాటలు. ఇప్పుడు మన మాట వినే పిల్లడు ఉండడు, వాడు దెబ్బ గల స్వతంత్రం మనకు ఉన్నదంటే వాడి మీద మనకేముంది? బాధ్యత ఉన్నది కాబట్టి మనం ఒక దెబ్బ వేయగలుగుతున్నాం, ఒక మాట గద్దించగలుగుతున్నాం. మీ సంఘం మీద బాధ్యత కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే గద్దిస్తారు. దాన్ని సరి చేసుకునే విధానం మనం సరి చేసుకోవాలి. దాన్ని సరి చేసుకొని మనము ఆ దినము సమీపించుకోవాలి. క్రీస్తు రాకడో వచ్చే కొలది మనందరం ఒకరిని ఎడల ఒకరిని పురికొల్పుకుంటూ సత్యంలో ఇంకా 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 ఎదిగితేనే మనము ఈ యొక్క సంఘం, ఈ బాపట్ల సంఘం కానీ, పత్తిపాడు సంఘం కానీ, వరగాని సంఘం కానీ, సుబ్బారెడ్డి సంఘం కానీ, పాలెం సంఘం కానీ, ఇలా మనం ఎన్నో జరుపుకుంటున్నాము. వీటినన్నిటి ఎడలు మనం ఎలా ఉండాలంటే సంఘం క్షేమంగా మనం బాగా గొప్పగా అభివృద్ధి చెందే విధంగా ఉండాలి. సంఘాన్ని అభివృద్ధి చేసేటటువంటి వారిగా మనం ఉండాలి అంటే మనకేమేమి ఉండాలి? ముందు సమాజంగా కూడుకోవాలా. ఇలా చాలా ఉన్నాయి. సమాజంగా కూడుకోవాలా. 2 ముందు మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఎదుటి వారి మీద ఎలాంటి ద్వేషం ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ వారి గురించి ప్రార్థన చేయటం, మనం ప్రార్థన చేసుకుంటామే. మనం
ప్రార్థన చేసుకుని వ్యక్తులు మార్చుకునేటట్టు అందరం కలిసి ఐక్యంగా ఎన్నో పాఠాలు మనకు ఐక్యమత్యమే మహాబలం, ఎన్నో పాఠాలు మనం చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం. ఐక్యంగా ఉంటూ కలిసిమెలిసి ఉంటూ ప్రేమ కలిగి సత్యం చెబుతూ అనేకుల యొక్క సత్య మార్గంలోనికి నడిపించవలసినటువంటి బాధ్యతలో మనందరము పాలు పొందాం. అందరం ఒక సైనికుల్లాగా, అందరం ఒకళ్ళనే కాదు, అందరం ఒక సైనికుల్లాగా ఐక్యంగా ఉంటూ ఈ యొక్క సంఘం క్షేమ అభివృద్ధిలో మనందరం పాలు పొందాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరితో అందరాలు.